నిజంగా గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు గ్రంథంలో ఉన్నట్టుగా చేయొచ్చు కదా పోనీ. గ్రంథంలో ఉన్నట్టుగా చేయండి పోనీ. మేము హర్షిస్తామా, బాగానే చేస్తున్నారా, ఫాలో అవుతున్నారా బాబు అని. గ్రంథంలో లేని విషయాలు చూద్దామండి, ఒకసారి చూద్దామండి నిజంగా ఏముందో చూద్దాం. నా దాని మనుస్మృతి ఇంక చూపిస్తున్నాను. మనుస్మృతి, అసలు మనుస్మృతిలో ఏముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలియాల్సిన విషయం. ఓకేనండి, నేను కొంచెం బాగా జూమ్ చేస్తాను. ఒకటి చదవండి. మనుస్మృతి అండి ఇది. మనుస్మృతిలో 5వ అధ్యాయము 31వ శ్లోకంలో ఏముందో చూద్దామండి. 5వ అధ్యాయము 31వ శ్లోకము. చదువునానా. యజ్ఞం కోసం పశువులను హింసించిన అది జీవహింస అనిపించుకోదు. యజ్ఞం అంటే ఎక్కడ చేస్తారు? యజ్ఞం అనేది ఒక పూజ. యజ్ఞం అనేది ఒక పూజా విధానం. యజ్ఞం అనేది ఒక పూజా విధానం కదా. యజ్ఞం కోసం పశువులను హింసించిన అది జీవహింస అనిపించుకోదు. ఓకే. హోమం చేసిన ఆ విశేషం మాంసమైనప్పటికీ అది దైవ విధానమే. అది దైవ విధానమే అన్నాడు చూడండి. ఓకే. తన ఉదర పోషణ నిమిత్తము జంతు వధకు పాల్పడటం రాక్షస విధానం. అంటే ఉదర పోషణ కొరకట ఒక జంతు వధ చేస్తే అది రాక్షస విధానం అట. కానీ యజ్ఞం కోసం మాత్రం ఖచ్చితంగా ఏం చేయొచ్చట? జంతు హింస, జీవహింస చేయొచ్చు అని మనుస్మృతి చెప్తుంది. గమనించ. ఇప్పుడు 5:35 చూద్దాం. మనుస్మృతి 5:35. ఓకే, రైట్. శాస్త్ర విధానం ప్రకారం శ్రాద్ధ మధు పర్కములతో నియమితుడైన ద్విజుడు పశుమాంసం విధిగా తిని తీరాలి. ద్విజుడు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుడు. గమనించాలి. వాళ్ళకు ఏం చెప్తున్నాడంటే పశు మాంసము విధిగా తిని తీరాలి, తిని తీరాలి, తిని తీరాలి అన్నాడు చూడండి. కంపల్సరీ తినాలంట. ఓకే, కంపల్సరీ తినమంటున్నాడు. అవును సార్. అట్లు ఆ ద్విజోత్తముడు మాంస భక్షణ చేయకుంటే 21 జన్మములు పశువుగా పుడతాడు. 21 జన్మలు పశువుగా పుడతాడటండి. అంటే ఇప్పుడు ఈ మతోన్మాది తినకపోతే తిరిగి శాపం అండి. గమనించాలి. ఈ మతోన్మాదికి మనకి తెలీదా అంటే తెలీదు. ఎవడో చెప్పాడు వీడికి, అది ఫాలో అయిపోతున్నాడు అనమాట. అది మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. సరే, ఋగ్వేదంలో మన వేదాలు మనుస్మృతి ఏం చెప్పిందో చెప్పాను మీకు. ఋగ్వేదంలో 1వ మండలము 162వ సూక్తము 8 నుంచి 13 వరకు కొన్ని సందర్భాలు మనం చూద్దామండి. ఇక్కడ ఏం చేస్తారంటే యజ్ఞం చేస్తున్నారండి. యజ్ఞంలో గుర్రాన్ని యూజ్ చేస్తున్నారు. గుర్రాన్ని చంపుతున్నారండి. గుర్రాన్ని చంపే యజ్ఞం ఇది. పూజా విధానం. యజ్ఞం అంటే వేరే ఏదో అనుకోకండి, అది పూజా విధానం. మరి పూజా విధానంలోనే మరి జంతు బలులు ఉన్నాయి, మాంసాహారం ఉందిగా. మరి దీనికి వాళ్ళు ఏమైనా ఆన్సర్ ఇస్తారు? ఆన్సర్ లేదండి. యాక్చువల్ వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కేవలం మూర్ఖత్వము. కేవలం మాది పై చేయిగా ఉండాలి, నేను నియంతగా ఉండాలి, లేదా మతోన్మాదిగా ఉండాలి అనే కాన్సెప్టే తప్ప యాక్చువల్లీ వాళ్ళ గ్రంథాలు అయితే కనుక ఖచ్చితంగా మరి యజ్ఞంలో పూజా విధానంలో మరి పశువుని వధించడం అనేది మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి 8వ మంత్రం నుంచి చూడండి, ఒకసారి చదువుదాం. ఒక త్రాటితో గుర్రపు మేడను కట్టుదురు, ఒక త్రాటితో దాని కాళ్ళు కట్టుదురు, మరొక దానితో దాని తలను కట్టుదురు. అశ్వము నోటిలో గడ్డి పెట్టుదురు, అవి అన్ని దేవతలకు చేరవలెను. గుర్రపు మాంసము మీద ఈగల వాళ్ళను కోయినప్పుడు కత్తికి అంటుకొనును, కోయివారి చేతులకు గోళ్లకు అంటుకొనును, అవి అన్ని దేవతలకు చెందవలెను. ఓకే, ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేది ఋగ్వేదంలో చదివిస్తున్నాను. 1వ మండలము 162వ సూక్తం అంతా మీరు చదవండి, మొత్తం చదవండి, మీకు అర్థమైపోద్ది. ఓకే. ఉదరమునందలి అజీర్ణ వస్తువు బయటికి వచ్చును, అపక్వ మాంసము మలినమును దూరము చేయవలెను. శుద్గము పవిత్రము అయిన మాంసమును దేవతల కొరకు పాకము చేయవలెను. అశ్వమును అగ్నిలో పచనము చేయనప్పుడు వచ్చు రస పదార్థము శోలమునకు అంటిన మాంస భాగమును నేల మీద పడనీయరాదు, గడ్డిలో కలుపునీయరాదు. దేవతలు ఉవిల్లూరుచున్నారు,
వారికి సంపూర్ణ హవిస్ అందవలను. హవీసులు అందవలను. గుర్రాన్ని వండుతూ ఏవని మరి మంత్రాలు చదువుతున్నారంటే హవీసులు అందాలి. పూజా విధానం గుర్తుపెట్టుకోండి. 12వ మంత్రము. గుర్రపు మాంసము వండినప్పుడు చుట్టూ నిలిచి చూచువారు ఉందురు. వంటకపు వాసన చూచి దేవతలకు అర్పించుమని వారు ఉందురు. మాంస భిక్ష కొరకు మూగిన వారుందురు. వారందరూ మా వలనే సత్సంకల్పము కలిగి ఉండవలెను. మాంసపు వంటను కలుపుటకు తెడ్డు వాడుదురు. రసమును ఉంచుటకు ఆకులు వాడుదురు. వేడి నిలుపుటకు ఆచ్ఛాదనలు వాడుదురు. అశ్వపు అవయవములను గుర్తించు అంకము వాడుదురు. అవయవములను ఛేదించుటకు చురికను వాడుదురు. అవి అన్ని అశ్వ మాంసమును వ్యక్తపరచును. బాగుంది, అర్థమైందండి. అంటే గుర్రాన్ని బలిచ్చి హవీసులు అర్పిస్తున్న సూక్తం ఇది, గమనించండి. అంటే వేదాలలోను మనుస్మృతిలోను మనకేం కనబడుతుంది? పశుహింస కనబడుతుంది. ఒకటి, పూజా విధానంలో యజ్ఞయాగాదులో హవీసులు చెప్తున్నప్పుడు ఏమి అర్పిస్తున్నారు? మాంసాన్ని అర్పిస్తున్నారు. మాంసాన్ని కూడా తింటున్నారు. తినాలి అంటున్నారు. తిని తీరాలి అంటున్నారు. తిని తీరాలి. 21 జన్మలు జంతువుగా పుడతారు. పశువుగా పుడతారని శాపం. పశువుగా పుడతారని కూడా శాపం ఉంది. శాపం. మరి ఒకవేళ చంపినా అది పశు హింస అవ్వదు, జీవహింస అవ్వదు. అవ్వదు అని వాళ్ళ గ్రంథం చెప్తుంది. మరి దీనికి ఏమైనా చెప్తారండి వాళ్ళు? మత మోకలో లేకపోతే వాళ్ళు అలాగా ఆపారు కదా. వాళ్ళు సున్నితంగా చెప్పొచ్చు, విషయం సున్నితంగా చెప్పొచ్చు. నీకు ఇష్టం లేదు అనుకుందాం, కాసేపు ఇష్టం లేదు, అది ఆలయ ప్రాంగణం అనుకుందాం, సున్నితంగా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ టైం చేయొద్దండి, లేదంటే ఇక్కడ ఇలా చేయకూడదండి అని చెప్పి సున్నితంగా కూడా చెప్పొచ్చు ఆ విషయం. కానీ మనం రెచ్చిపోతాడు. ఎందుకంటే ఒళ్ళు పొగరు అంటారు దీన్ని. ఎందుకంటే తెలీదు, వాళ్ళ గ్రంథ జ్ఞానం లేదండి. మూర్ఖులుగా తయారైపోతారండి. చాలా మంది మూర్ఖత్వంలోకి తీసుకెళ్ళిపోతున్నారు కొందరిని. మీకు అర్థమవుతుందా? ఇంకా చూద్దామండి. ఇంకా వీళ్ళ గ్రంథాలు అంటే పూజా విధానంలో నిజంగా ఏముంది, వీళ్ళు పూజల్లో కూడా ఏడు ఉపయోగించారు అనేది మనకు తెలియాలిగా. మరి అది తప్ప కాదా? మీరే చెప్పాలి, వాళ్ళే చెప్పాలి. వాళ్ళే మనకు చెప్తారులేండి. రైట్. ఇది అయోధ్యకాండ పులుల శ్రీరామచంద్రుడు అయోధ్యకాండ అండి. ఇది అయోధ్యకాండ 2వ భాగం పుస్తకం అండి ఇది. రైట్. ఇది 56వ సర్గ. అయోధ్యకాండ 56వ సర్గ. బాగా వినాలి. అయోధ్యకాండ రామాయణం అయోధ్యకాండ 56వ సర్గ. 56వ సర్గ. వాస్తు శాంతి 22వ శ్లోకం అండి. 22వ శ్లోకం నుంచి చదువుతున్నాం. 22వ శ్లోకం నుంచి చదువు. వాస్తు శాంతి. వాస్తు అనేది ఎక్కడ ఉంటుందండి? ఒక విషయం నన్ను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాస్తు ఇది బాగా చదవాలి, ఎందుకంటే అందుకోసం. వాస్తు అనేది గృహాలకి కంపల్సరీ వాస్తు ఉంటుంది, ఆలయాలకు కూడా వాస్తు ఉంటుంది. గమనించాలి. ప్రతిదానికి ఏ కట్టడానికైనా సరే, హైందవ వాంగ్మయంలో ఏ కట్టడానికైనా సరే ఏముంటుందంటే వాస్తు ఉంటుంది. వాస్తు వాడతారు వాళ్ళు, వాస్తు శాస్త్రాన్ని పాటిస్తారు. గమనించాలి. ఈ వాస్తు శాంతిని మరి అది రామప్ప కొండ అన్నారు కదా. మరి రాముడు గారు ఏం చేస్తున్నారు చూద్దాం. రాముడు గారు పూజా విధానంలో ఆయన పూజా విధానం, ఈ వాస్తు శాంతి ఆయన ఏ విధంగా చేశారో, రాముడు గారు ఏ విధంగా చేశారో ఒకసారి చూద్దామండి. అంటే నాకు చెప్పండి అసలు ఏంటి ఇక్కడ రాముడు గారే ఇలాగా పూజా విధానంలో చేసినప్పుడు ఆ పిల్లలు చేసింది ఎంతవరకు తప్పు అవుతుంది? మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఏముందో ఒకసారి చూద్దామండి. అసలు నిజంగా ఏముంది ఇందులో చూడండి. రైట్. నేను జూమ్ చేస్తాను. ఓకే, కనబడుతుందా? ఒకసారి ఇంకొంచెం జూమ్ చేస్తాను. నేను క్లోజప్ లో జూమ్ చేస్తాను, ఇంకా బాగా వస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు కనబడుతుందా? 22 శ్లోకం అండి. వాస్తు శాంతి ఎలా చేస్తున్నారో చూద్దామండి. రైట్. లక్ష్మణ, చిరకాలము జీవించగోరు వారు వాస్తు దేవత శాంతి చేసుకునే వాళ్ళను.
చిరకాలం జీవించుకోరు వారు, నేను వెనక నుంచి చదువుతుంటాను, జాగ్రత్తగా వినాలి. చిరకాలము జీవించుకోరు వారు వాస్తు దేవత శాంతి చేసుకునవలెను. చిరకాలం జీవించాలంటే ఏం చేయాలంటే వాస్తు దేవత శాంతి చేయించుకోవాలంటే ఎలా చేయించాలి? వాస్తు దేవత చేయించాలి అందుచే మనము లేడి మాంసమును తీసుకొని వచ్చి చాలా పూజ చేసేద్దాము. లేడి మాంసము అన్నాడు చూడండి. లేడి మాంసం తీసుకుని వచ్చి చాలా పూజా విధానం, పూజా విధానం పూజ చేసేదము అన్నాడు. ఓకేనా? నెక్స్ట్ 23వ శ్లోకం. లక్ష్మణ ఒక లేడిని చంపి శీఘ్రముగా ఇతడికి తీసుకొని రమ్ము. శాస్త్ర విహితమగు కార్యమును చేయవలను కదా, ఈ ధర్మము నీకు కూడా తెలియను కదా. ధర్మం అటది. ఏది ధర్మము? ఒక లేడీని చంపి శీఘ్రముగా ఇచ్చటికి తీసుకుని రమ్ము. శాస్త్ర విహిత మగు కార్యము చేయవలను కదా. శాస్త్రానికి సంబంధించిన విషయం. శాస్త్రాల్లో అదే ఉంది. ఆ శాస్త్రాల్లో అదే ఉంది, ధర్మంలో అదే ఉంది అని లక్ష్మణుడికి రాముడు గారు చెప్తున్నారండి. రైట్. రాముడు గారు మాట్లాడండి. ఎందుకంటే రాముడు మాట్లాడండి. రైట్. 20 నెక్స్ట్ ఇది ఒకసారి 24 అండి. ఇప్పుడు 24 ఉండిపోయింది కదా, 24 కూడా చదువుదాం. ఓకేనా? 56 గుర్తుపెట్టుకోండి, 56 అండి ఇది. రైట్. శత్రు వీరులను సంహరించు లక్ష్మణుడు రాముడు చెప్పిన విధముగా చేసెను. మరలా రాముడు అతనితో ఇట్లనెను, ఓ సౌమ్యుడా. 25 అండి. ఓ సౌమ్యుడా, ఈ లేడి మాంసమును ఉడికించుము. ఓకే. రైట్. ఓకే. పర్ణశాల పూజ చేసేదము. ఈ దినము స్థిర దినము, ముహూర్తము కూడా స్థిర ముహూర్తము. ఏమండి? పర్ణశాల పూజా విధానంలో ఉందని మనకి గ్రంథం చెప్తుంది. పర్ణశాల పూజ చేసేదము. ఈ దినము స్థిర దినము, ముహూర్తము కూడా స్థిర ముహూర్తము. రైట్. నెక్స్ట్ 26 అండి. ప్రతాపవంతుడు సుమిత్రాపుత్రుడు అయిన లక్ష్మణుడు ఒక పవిత్రమైన కృష్ణసారమును లేడిని చంపి దానిని ప్రజ్వలించుచున్న అగ్నిలో పడవేసి దాని మాంసమును పక్వము చేసెను. మీకు అర్థమవుతుందండి? రైట్. చాలా క్లియర్ గా కనబడుతుంది కాబట్టి మనకి చాలా క్లియర్ గా కృష్ణసార మను లేడిని చంపి అనే పదం మనకు కనబడుతుంది. ఓకేనండి? రైట్. 27 బాగుగా కాలి రక్తము తొలగిపోయిన ఆ మృగము పక్వమైనట్లు తెలుసుకొని లక్ష్మణుడు పురుష శ్రేష్ఠుడైన రామునితో ఇట్లనెను, బాగుగా కాలి రక్తము తొలగిపోయిన మృగము పక్వమైనట్లు తెలుసుకొని వండడం అయిపోయిందంట. రైట్. 28 అంగవైకల్యమేమియూ లేని ఈ కృష్ణ మృగమును పూర్తిగా పక్వము చేసినాను. దేవతా తుల్యుడైన ఓ రామ, దేవతా పూజ చేయము. అట్టి కార్యమునందు నీవే నేర్పుగలవాడు. నిజంగా రాముడు గారు ఆ పూజ చేయడంలో నేర్పుగలవాడటండి. మీకు అర్థమవుతుందండి? గమనించండి. మరి ఎలాంటి పూజ? దేవుడు కదండి, మరి ఎవరికి పూజ చేస్తాడండి? అంటే రాముడు దేవుడు మరి పూజ వాస్తు పురుషుడికి చేస్తాడనమాట. మీకు అది కూడా చూపిస్తాను. వాస్తు పురుషుడు ఎవరు అది కూడా మీకు కొంచెం వివరణిస్తాను. ఓకేనా? ఆయనకి రాముడు గారు చేస్తారనమాట. రైట్. అంటే ఏం చేస్తారంటే ఈ కృష్ణ మృగమును పూర్తిగా పక్వము చేసినాను అంటున్నాడు. ఓకేనండి? రైట్. పక్వం చేశాడట. అంటే పూజకి కృష్ణ ఆ జింక మాంసాన్ని వండి దాన్ని రెడీ చేశాడు అని అనిపిస్తుంది సార్. రెడీ చేశాడండి. ఓ రామ, దేవతా పూజ చేయము అంటున్నాడు. రైట్. చూద్దామండి. 29 గుణవంతుడు జపింపదగిన మంత్రములు బాగుగా తెలిసినవాడు అయిన రాముడు స్నానము చేసి
నియమవంతుడై వాస్తు పూజా సమయమున పఠింపదగిన మంత్రములనన్నిటినీ సంగ్రహముగా చదివెను. బా, మొత్తం మంత్రాలన్నీ చదివారటండి. రైట్. 30 దేవతలనందరినీ పూజించి పవిత్రుడై పర్ణశాలలో ప్రవేశించగానే అమితమైన తేజస్సు గల ఆ రాముని మనస్సునందు ఆహ్లాదము కలిగెను. ఆహ్లాదం కలిగిందంటండి. ఇంకా చూద్దాం 31, 32. రాముడు విశ్వదేవతలను, రుద్రుని, విష్ణువును ఉద్దేశించి బలులు సమర్పించి వాస్తు శాంతి నిమిత్తమై మంగళములు చేసి నియమానుసారముగా జపించి యథావిధిగా నదిలో స్నానము చేసి పాపములను నశింపచేయు ఉత్తమ బలిని ఇచ్చెను. పాపములను నశింపజేయి ఉత్తమ బలి గమనించాలండి. పూజా విధానంలో మళ్ళా మనం చూపిస్తాను. పూజా విధానంలో ఖచ్చితంగా మరి వారి శాస్త్రాల్లో ధర్మములో ఉందని ఎవరు సాక్షి అంటే ఇక్కడ రాముడే సాక్షి. మీకు అర్థమవుతుందండి. రామాయణమే సాక్ష్యం మనకి. మీరు ఏ ట్రాన్స్లేషన్ తీసుకోండి, మాకు అలాగే కనబడుతుంది. నేను చాలా ట్రాన్స్లేషన్ చూసాను, కానీ చాలా క్లియర్ గా అందరికీ అర్థమయ్యే భాష అర్థం అవ్వాలి కనుక నేను పుల్లూరి శ్రీరామచంద్ర తీసుకున్నాను. చాలా క్లియర్ గా వాస్తు శాంతి అనే ఒక పూజా విధానం ఉంది. ఆ విధానంలో ఖచ్చితంగా ఆ పూజా విధానం ఉంది. సో అక్కడ మాంసాహారం కరెక్ట్ అయినప్పుడు పిల్లలు తినడం ఎంతవరకు రాంగ్, అది